ఏ అరుగునికైతే ఆ పథకాలన్నీ ఏ లైన్లని కాదు ఏంటన్నా కానీ నేను అరుగును కాకపోతే నాకు రావు. అరుగు లైన్లందరికీ వచ్చినాయి మా ఊర్లో కానీ ఎక్కడన్నా రాష్ట్రంలో అంతా లెక్క. గతంలో ఏంది ఈ పొద్దు చెప్పిన రేపు చెప్పిన మన్నాళ్ళే ఏంది ఇచ్చినాడు. రుణం మాపేని ఇచ్చినా ఈలేదే, లేకపోతే మహిళలు మాపేని ఇచ్చినా ఈలేదే, అన్నీ ఉత్తమ మాటలు అంతవరకే. ఏంది డూప్లికేట్. ఇప్పుడు కూడా చెప్తాను అన్ని తప్పుడు కూతులన్నీ అవి నెరవేర్చేట్టు కాదు, అవి అబద్ధాలు, స్వార్థపరులు. అందుకే నాలుగు నమ్ముతానే ఉంటారు అవి పిచ్చి మాటలన్నీ. ఎవడు నమ్మడు, పసిపిల్లడు దావంటి పోయాడు కూడా నమ్మడు, వేస్ట్. అంటే ఈసారి ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు బస్సే మీకు ఇస్తామని నేను ఎందుకని మోసాలు చేసినాడు. ఎవరికి ఇచ్చినాడు? రుణమాఫీ చెప్పినాడు రైతులకి, ఇచ్చినాడా? కనీసం నేనే రైతును, మేము బంగారంతా నేను ఇడిపిస్తాలేని మాకు ఇచ్చినాడా? ఒక్క రూపాయితో ఏదో 50,000 లోపల ఉన్న వాళ్ళు చెట్టక పట్టక ఏరుకున్నాడు. ఒక ఊర్లో ఒకరికో ఇద్దరికో ఉంటే వాళ్ళు కోటి చేసి నేను రుణమాఫీని. ఏది రుణమాఫీ మాట తప్పితే చెప్పినాడు రాజశేఖర రెడ్డి. ఆయన హయాంలో చేసినాడు రుణమాఫీ. అది ఎంత ఉన్నాయి, పావులో ఉన్నాయి, రూపాయిని, 10,000 ఉన్నాయి, లక్ష ఉన్నాయి. అది మొగనేవారం. వీళ్ళకట్లా చెప్పి సరతల ప్రకారమా అంత చిల్లర బల్లర పంచుతాను అన్నీ ఏరుకుంటూ లక్క బుట్ల అన్నీ అట్లా 4 రాళ్ళు ఇడుచుకుంటే లాస్ట్కి వచ్చేది ఒక రాయి మిగిలేదు. ఆ రాయిలో 4 భాగాలు అంటాడు. ఏం చేస్తావు మరి? 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామంటాడు కానీ చంద్రబాబు నాయుడు 10 ఇమ్మానమ్మయ్య, ఏమి కాదు, ఏం వేస్ట్ మాటలు. ఇక్కడ మీరు కూడా కక్కలపల్లి? మాది కక్కలపల్లి. ఇదే ఇండ్లే. మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. మరి ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది? పని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పనితీరు పైన హైకమాండ్ పనితీరు బాగుంది. ఇప్పుడు నేను రైతునే, నేను టోటల్ 10 మంది మనుషులు పంపిస్తా. నేను చెప్పిన పని చేయాల్సిందే, ఇంకో పని చేసేయలేదు. కానీ ఆయన మొదటుంటే ఆయన పంపిస్తున్నాడు. ఆ పనులు ఎవరైనా నువ్వేం చేయాల్సింది, నేనేం చేయాల్సిందే. ఆయన నాకు పట్టాభిషేకం కట్టి నేను రోజు తిని నీకు రోజు తీయలే. డైరెక్ట్ నువ్వు అయితే బటన్ నొక్కుతా, నా వారి ఖాతాలో పడుతుంది. ఇప్పుడు అమ్మఒడి ఉంది, నా పిల్లలు చదువుకుంటున్నారు అనుకో, డైరెక్ట్ బటన్ వస్తే తల్లిగా అకౌంట్లోకి పడుతుంది. రైతుది ఇంకా ఆ బ్యాంకులోకి ఇచ్చి ముందు నువ్వు కట్టలేదు నీ జమ వేసుకున్నామనే లేదు, డైరెక్ట్ నా ఖాతాలోకి రుణమాఫీ కానీ ఏదైనా కానీ ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ అన్నీ డైరెక్ట్ నేను పోతే డ్రా చేసుకొచ్చుకుంటా. ఇంకోరికి అవసరం లే. అంటే ఈ చేతితో బటన్ నొక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ చేతితో వెనక లాక్కుంటాడని చెప్తున్నారు ప్రతిపక్షాలు. ఇంకా అతను ఆ మాట మాట్లాడినాడంటే మేమంతా అమాయకులమా, లేకపోతే మేమన్నా వాళ్ళ ఇంట్లో మనుషులమా? మేము చిన్నోళ్ళమే కదా చెప్తాండేది. ఆయన బటన్ వచ్చినాడు కింద పీక్కుంటున్నాడంటే మీ అక్కడ తప్పుడు కూతురు వాళ్ళకి ఆ బుద్ధులు ఉంటాయి. ఆయన ఒరిజినల్గా నా అకౌంట్లో పడుతున్నాయి కదా, మరి ఎట్లా ఎనికి విక్కుంటే ఎట్లా వచ్చేవాడే? చంద్రబాబు నాయుడు అకౌంట్లో దుడ్లు ఏమన్నా మాకు వేసినాడా? అవన్నీ అబద్ధాలు కదా, అబద్ధాలు చెప్పకూడదు. చెప్పేదంటూ స్వార్థం ఉండాలి రాజకీయంలో. నేను ఏమి చేసినానో చెప్పమాను. ఇప్పుడు ఈయన ఏమి చెప్తున్నాడు, నా పనితీరు నచ్చింటే మళ్ళీ మీరు నన్ను ఎన్నుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చెప్పేది అదే, గడప గడపకి తిరగండి, వాళ్ళ కష్టం చూడండి, వాళ్ళది ఏది ఉందో వాళ్ళది ఎంక్వైరీ చేయండి, వాళ్ళ పని నెరవేర్చండి. అట్లయితేనే మన గడప గడప ప్రోగ్రాం బాగుంటుంది, మనకి ప్రజలు అందుబాటులో ఉంటారని చెప్తున్నాడు. ఇతను ఆడో ఇది గ్రామ సభలు పెట్టుకొని అవి పెట్టుకొని జన్మభూమి కార్యక్రమం పెట్టుకొని అవి పెట్టుకొని ఆడ జన్మభూమి కమిటీ నెంబర్లు పెట్టుకుంటే వాళ్ళకే సరిపోతాండి. ఏరోనికి ఒక్కరికి లేదు, ఏది ఇచ్చింది లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు గడప గడప వచ్చారా మరి గెలిచాక? వస్తున్నారు, మీ అవసరమైన పనులకు వస్తున్నారు, లేదంటే మాకు అవసరం ఉండి మేము ఫోన్లు చేస్తే సరిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అక్కట్లో ఎమ్మెల్యేకి ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సచివాలయం హెడ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ డాక్టర్ గల్లా ఉన్నాడు, వారంటీర్లు ఉన్నారు, గ్రామ సమస్య వీళ్ళు ఉన్నారు, వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నారు. ఏం కావాలి నీకు? నాకు ఇప్పుడు నేను ఒక ఇది తీయాలని పోవాలనుకుంటే భూమి ఆంటికి పోయి తాలూకా ఆఫీస్లో కాసుకోవాలా, ఈ సేవ లేకపోవాలా, ఇంటికి పోయి 20 రూపాయలు చలానా కడితే మాది ఈజీ వచ్చేస్తుంది. అంత ఈజీ అయిన పనికి మేము టౌన్ మాకు మేము చూడాలి. ఈలోగా ఇంతకుముందు అయితే తాలూకా ఆఫీసుల చుట్టూ ఆడ తిరగాల. ఇప్పుడు మాకేం అవసరం ఉంది? టక్కన పోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, మేడం ఇది కావాలంటే అది ఇచ్చేస్తారు. ఈ పథకాలు ఇచ్చి కావచ్చు, ఈ వాలంటీర్లు పెట్టి కావచ్చు, మీ జనాలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏమి సోమరపోతులే, అతనే సోమరపోతులు చేసిండేది. అతను ఎందుకు చేసినాడంటే మనాళ్ళనే దోచిపెట్టి రౌడీలు చేసి అన్ని చేసింది అతనే. వీళ్ళేం చేయలే. ఏం నేను పని చేసుకోవద్దని చెప్పినాడా? నా పని నాకు అర్జెంట్ పని ఉన్నప్పుడు నంగా ఇప్పుడు సోమరపోతు కాదు చేసిండేది. మంచి పని చేసినాడు, ఇంకా 1 గంట పని కల్పించినాడు. ఇప్పుడు నేను కావాలనుకుంటే టౌన్కి పోవాలంటే నాకు ఎంత వేస్ట్?
ఆ రోజు కూలి అంతా వేస్టేనా, ఆ రోజు పని అంతా వేస్టేనా. ఈరోజు నేను ఏమంటే తోటలో మధ్యాహ్నం వరకు నా కరెంట్ ఉండే వరకు ఉండి గంట సేపు సచివాలయంలో పోయి తీసుకుంటే 10 నిమిషాల లోపల వస్తుంది. ఆ ఊర్లో కట్టి సర్వర్ పని చేస్తే 10 నిమిషాల లోపల వస్తుంది. అది మంచిది అంటావా? 3 నేను పోతాను అయిపోద్దు టౌన్కి అని ఇంట్లో చెప్పి ₹100 ఇంకా ఎక్స్ట్రా జేబులో పెట్టుకొని ఖర్చులకి ఆడికి వచ్చి బాతకాలు కొట్టి సనకాటికి వచ్చేది అబద్ధం. ఆ ఎంఆర్ఓ అంటే మళ్ళా మరుసనాడు వాళ్ళ, ఈఆర్ఓ దొరకపోతే మళ్ళా మరుసనాడు వాళ్ళ. అవి మంచివే. ఇది మంచి పని అంటే అది మంచి. అమాయకులు నా పిల్లల్ని అడిగి చెప్తారు. మరి అతను చెప్తే మనం అంత చెక్కలు చెవులో పూలు పెట్టుకున్నామా? ఎప్పుడున్నో రాజకీయం వాళ్ళ మామని మోసం చేసి వచ్చినప్పుడు అయితే అప్పుడు తెలియదు. ఇప్పుడు ప్రతి పిల్లోడికి ఎవరికి వెళ్ళాలని చెప్తారు. మరి ప్రకాష్ రెడ్డి గారు గెలిచారు, గతంలో రాపుతాడు ఎలా ఉంది, ఆయన గెలిచాక ఎలా ఉంది రాపుతాడు? అప్పుడుకి ఇప్పటికి చాలా డెవలప్మెంట్. నేను ఒక్కడిని మనం చెప్పేది కాదు, మూరపల్లెలు పో. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ ఉంది, ఎట్లుంది ప్రజానాడికి అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనమైతే మేము ఈడున్నాము చెప్పేదాన్ని కాదు, ఇంకా మూలపల్లి లేకపోతే ప్రజానాడు అర్థమైపోతుంది కదా ఎవరికి ఎంత చేసినా. ఒక్క చిన్న కుటుంబానికి కూడా ఒక పింఛనీ ద్వారా గాను, ఒక అమ్మఒడి గుండాను, ఇంకో విద్యా కానకుండాను ఒకటి కాకపోతే 2 అబ్బుతున్నాయి. ఇప్పుడు పింఛని ప్రతి ఒక్కరికి మా ఇంట్లో ఎవడో ముసలో ఒకటి పింఛన్ వస్తుంది. మా పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఇది అది వస్తుంది, ఫీజు రిమార్ట్మెంట్ వస్తుంది. ఇంక ఏమి కావాలి? 45 ఏళ్ళకి 18,000 పడుతుంది, 18,000 పడుతుంది. ఇంకా ఏం కావాలని ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఉంటాడు చంద్రబాబు. యాడుండి ఇస్తాడు? కుప్పంలో ఆ దెంగేసిందంత అమ్మిస్తాడా? ఇంకా దెంగేసేకే కట్టడా మన అవన్నీ దాంట్లో కొట్టేసినాడు కదా. అప్పుడు సబ్జెక్టులు కూడా వేసినాడు. ఇంకా ఏంటి వాళ్ళని ఉన్నాడు. అన్నీ వేస్ట్ మాత్రం. అంటే ఏదైతే ఉందో గతంలో ఈ రాప్తాడులో గతంలో కానీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి వచ్చాక ఫ్యాక్షన్ పెరిగింది అంటారు టీడీపీ వాళ్ళు. ఒకటి ఒకవేళ నువ్వేం చిన్నపిల్లని కాదు, నేనేం నా స్వార్థమని కాదు. ఎప్పుడన్నా కానీ ఈ 5 ఏళ్ళ పరిపాలనలో వైఎస్ఆర్ వాళ్ళని నరికినారు, వీళ్ళు నరికినారు, ఇంకోటి ఉందా? తెలుగుదేశం మయంలో ఎంత జనాన్ని మాఫీ చేసి చంపేసిరి. ఈ పొద్దుంది అట్లా లేవు. అట్లాంటివన్నీ ఏ ఫ్యాక్షన్ లేదు. ఇంతకుముందు అన్నారు అంతవరకే. కానీ అయ్యో జగన్మోహన్ వస్తే కడపల్లో ఫ్యాక్షనిస్టులు తయారవుతారు, చంపుతారని ఒక్కడి తోకు బెగ్గులు లేకుండా చేసినాడు. ఏ ఎమ్మెల్యే కూడా మీకు పవర్ ఎంతవరకు ఎమ్మెల్యే వరకే, ఫ్యాక్షన్లు జోలిపోతే కట్టు అన్నాడు. ఎవరు ఏం లేదు. అట్లాంటివన్నీ ఊరిని కాకనాల్సిందే. అంటే మరి ప్రకాష్ రెడ్డి కింద ఎవరైతే ఉంటారో నాయకులు, వాళ్ళు లోకల్ నాయకులు చేస్తున్నారు అంటారు. ఏంది లేదప్ప. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు అప్పుడే ఏదో చేసే నాయకులు అయితే మాకు చెప్పరా, మాకు చేయరా? ఇప్పుడు మేమేం ప్రత్యేకంగా ఏం లేము కదా. మేము కూడా ఏదో ఉండేవాళ్ళమే కదా. మాకే అన్యాయం, ఎవరికి అన్యాయంగా ఎవరికోరికో ఒకరికి ఇద్దరికన్నా అన్యాయం జరగాలి కదా. మరి ఎవరు పలానా వాళ్ళు మాకు అన్యాయం జరిగింది ప్రకాష్ రెడ్డి కూడా మనం. మరి ఫైనల్గా చెప్పండి బాబాయ్, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకోరు కూడా తోడు వచ్చినా వాళ్ళంతా కుప్పలు చేసి పంచుకొని వేసేవాల్సిందే. ఇది ఒకటే రాసి ఎప్పుడు ఇతనేం చేసుకోలేరు. అంటే ఎవరైతే జగన్ గారు సోదరు షర్మిల, ఆమె కూడా కాంగ్రెస్ లో జాయిన్. వీళ్ళుగా ఈ యూట్యూబ్ ఆ ట్యూబ్లు అంతా డూప్లికేట్ చేయాల్సిందే. ఎట్లా పోతాయి వాళ్ళ కుటుంబం వాళ్ళు? జాయిన్ అయింది షర్మిల గారు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయింది? వాళ్ళు తెలుగుదేశం నా పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణలో నాకు సపోర్ట్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఆడ సపోర్ట్ ఆయన ఉంది, జాయిన్ అయింది. కానీ వచ్చి మళ్ళీ మీద పోటీ చేస్తానని చెప్పింది. జాయిన్ అయింది. ఏం జరుగుతుంది? జాయిన్ అయింది. ఆయన తెలంగాణలో, ఏపీలో. ఆయన ఏపీలోకి వచ్చి ఇన్ఛార్జ్ తీసుకొని ఏం పోరాలే కదా. ఇన్ఛార్జ్ ఇస్తే అలా ఉంటుంది అంటారు. ఎట్లా తీసుకుంటుంది? ఆయన రాష్ట్రంలో ఆయన తీసుకుంటుంది, యూజికేట్కి వస్తుంది. ఒకవేళ ఇరు అది లేదు. నేషనల్ పార్టీ కాదు కదా, రాష్ట్రంలో రాష్ట్రంలో నిలబడేకి. ఆయన తెలంగాణ క్వాలిటీ, నేను తెలంగాణలో పెట్టాను కాబట్టి ఆయన ఉన్నాననేది ఆయన పోరాడుకుంది. ఆయన వరకు ఏదో వైఎస్ఆర్ అయిన కాంగ్రెసే, అదైన కాంగ్రెసే ఏదో మద్దతు ఇచ్చింది. వేరే పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఏదో సులభంగా రేవంత్ రెడ్డి గెలిచినాడు. ఆ అవకాశం ఈఎమ్మకి ఎప్పుడైనా బాగుంటుంది సపోర్ట్ అన్నట్లుంది. అంతేగాని ఆయన వచ్చి ఏపీలో జగన్కి నేను పోటీ నిలబడతాను చెప్పింది. వీళ్ళని డూప్లికేట్ కాకపోతే ఎట్లా నిలబడతాను? ఆ రాష్ట్రంలో నేను మద్దతు ఇస్తానని ఇప్పుడే కాదు, ఎప్పుడూ చెప్పింది. ఒకవేళ కనుక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? మన రాష్ట్రానికి రాదు. వచ్చిన మా కల్లా కాంగ్రెస్ రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కాదంటారా? ఏం కాదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కలే. ఒకవేళ ఆయమ్మ చెల్లిలే లేదనలే, వీళ్ళందరూ ఎన్నెన్నేమి నువ్వు ఒకవేళ వస్తే పదే అడుగుతున్నావు కాబట్టి వచ్చినా ఏమి కాదు. కానీ ఆయమ్మ రాదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు 99% రాదు. 1% మీరు వస్తే అంటున్నారు కాబట్టి ఆ వచ్చినా ఏమి కాదు. అదేండి చూద్దాం ఏం జరిగిద్దో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తున్నారు. ఒంటరిగా ఎప్పుడు జనసేన కమ్యూనిస్ట్ ఎన్ని వచ్చినా ఏం చేసిన 16 నెలలు సబ్ జైల్లో పెట్టి వచ్చి పోరాడి చేసినా లేదా, ఆయన ధైర్యం ఆయన నమ్మకం అంతే. ఇంకా ఏదో రాంబాణం లాస్ట్లో అంటాడు, ఆ మాట తప్పడనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన అయ్యేది ఆయనకు అవుతుంది ఓకే ఖచ్చితంగా సీఎం.